ప్రైజ్ ద లార్డ్. జూలై 4వ తేదీ 2025. ఈరోజు దేవుని వాగ్దానము. నా ప్రాణమా, నీవేళ కృంగియున్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణయుంచుము. కీర్తనల గ్రంథము 42వ అధ్యాయం 5వ వచనం. ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ కీర్తనను ఎవరు రాశారని మనం చూసినట్లయితే కోరహు కుమారులు ఈ కీర్తనను రాశారు. కోరహు కుమారులు ఎన్నో ప్రతికూల పరిస్థితుల గుండా వారు ప్రయాణం చేస్తూ ఎన్నో కష్టాలలో, నష్టాలలో, వేదనలలో వారు ఉండి వారి ప్రాణంతో వారు చెప్పుకుంటున్నారు, నా ప్రాణమా నీవెందుకు తొందరపడుతున్నావు, నా ప్రాణమా నీవెందుకు కృంగి ఉన్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచని వారి ప్రాణంతో వారు చెప్తున్నారు. దేవుని యందు మనం నిరీక్షణ ఉంచాలి. ఈ లోకంలో అందరికీ సమస్యలు వస్తాయి, కానీ దేవునికి దూరంగా జీవించే వారికి నిరీక్షణ ఉండదు. చిన్నవాటికే కృంగిపోతారు, ఆత్మహత్య చేసుకుంటూ ఉంటారు. కానీ దేవుని యందు నిరీక్షణ ఉంచిన వారు పొందుకునే ప్రయోజనాలు ఏంటంటే, దేవుని యందు నిరీక్షణ ఉంచటం వలన మనం రక్షింపబడతాం. పాపము నుంచి, అపవాది బంధకముల నుంచి, అపాయకరమైన దినాలలో మనం ఉన్నప్పుడు దేవుడు తన ఉచితమైన కృప ద్వారా మనల్ని రక్షిస్తాడు. జకరియా గ్రంథము 9వ అధ్యాయం 12వ వచనం ప్రకారం దేవుని యందు నిరీక్షణ ఉంచటం వలన రెండంతల మేలు మనం పొందుకుంటాం. ఈరోజు నిన్ను కూడా ఆత్మీయంగా, శారీరకంగా, ఆర్థికంగా అన్ని విషయాలలో దేవుడు నిన్ను వర్ధిలింప చేయగలడు. చివరిగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం ప్రకారం అపాయముల నుండి దేవుడు నిన్ను తప్పిస్తాడు. ఈ రోజుల్లో ఎక్కడా భద్రత లేదు కదా, మరణం ఎటువైపు నుంచి వస్తుందో మనకు తెలియటం లేదు కదా, దేవుడే మనల్ని కాపాడాలి. కాబట్టి దేవుని యందు నిరీక్షణ ఉంచు, రక్షింపబడతావు, దీవింపబడతావు, అపాయముల నుండి తప్పింపబడతావు. ఈ వాగ్దానం దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వీడియో మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరతలను మాకు కామెంట్ రూపంలో తెలపండి. మీ కొరకు తప్పక ప్రార్థిస్తాం. గాడ్ బ్లెస్ యూ.